అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మేము నిన్న పెట్టిన వీడియోకి మస్తు రెస్పాన్స్ వచ్చింది. మంచిగా అందరూ మమ్మల్ని ఓదార్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోకనే మంచిగా మీకు వీడియోస్ చేస్తున్నాం. అలా అని వాళ్ళు అంటూ ఉంటే కొంచెం బాధ అనిపించి నిన్న మీతోని మాట్లాడాల్సి వచ్చింది. సో దోస్తులు, అట్లాంటి వాళ్ళు ఉంటారు చెడగొట్టేటోళ్ళు, కానీ మనం పట్టించుకోకుండా ముందుకి సాగిపోవాలి. ఎదుగుతున్నామంటే ఎవరో ఒకళ్ళు రాళ్ళు ఎత్తనే ఉంటారు కదా, అవన్నీ వదిలిపెట్టి మనము మన సబ్స్క్రైబర్స్ గురించి మంచిగా వీడియోస్ చేసుకుంటూ పోవాలి. అయితే కొందరు అంటున్నారు దొరకిచ్చి పెళ్లి అయ్యూరు అంటున్నారు, కొందరేమో అద్దు అని అంటుర్రు. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో మీరే చూడుర్రి ఈ వీడియోలల్లా. దోస్తులు, మన వీడియోస్ మస్తు మంది చూస్తురు కానీ జరా లైకులు కొడతలేరు. జరా లైకులు అయితే కొట్టుర్రి. లైకులు కొడితేనే కదా మన వీడియోస్ అనేటి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. అయితే ఈరోజు చిన్ననాటి ప్రేమ కథ చేద్దామని అనుకున్నాం, కానీ మస్తు కామెంట్స్లలో రేపు కూడా ఇదే పెట్టండి, రామ్మ వాళ్ళని ఎంత తిడుతుంది ఏమవుతుంది అనేది మేము ఖచ్చితంగా చూడాలి, ఇదే సిరీస్ పెట్టండి అని అన్నారు. సో మీకోసం ఈ రోజు మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీసే అన్నమాట. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుర్రి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మీకు కొంచెమన్నా సిగ్గు లేదా? అయ్యో రామా, గట్లా అంటున్నావేంది? నువ్వు రామా గిమా అని పిలువకే దొంగముండా. నీకు మొన్ననే మొగడు చచ్చిండు కదనే, మొగడు చచ్చిండన్న బాధ కూడా లేకుండా నా మొగోడుతోటి ఏం గులుకుతున్నావే నువ్విడా? ఓ పిచ్చిదానా, అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఆమె దేనికొచ్చింది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోండి, ఎందుకు అట్లా ఒడుతున్నవే? దేనికత్తదిరా, మీ కథలన్నీ నాకు తెలియనియా? ఇన్ని రోజులు దానికి ఆపత వచ్చినా చేస్తాండు అని అంటే ఓ దోస్తుగానో లేకపోతే ఇంటి పక్క చుట్టం లెక్కనో ఎట్లనో ఎత్తున్నావని అనుకున్నా గాని అబ్బో మీరిద్దరు ఇంకా మరవలేదురా. నేనిప్పుడు చూడపట్టుకే నాకు దొరికిర్రు. ఇట్లా ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో, అయినా గిడు సాటుగచ్చిగా మాట్లాడుకునే అంత అవసరం మీకేముంటది? అయ్యో రమా, నువ్వు అనుకున్నది తప్పు రమా. నేను ఒక అవసరం ఉండి వచ్చిన. ఏం అవసరమే నీకు? నా మొగన్తోటే అవసరమా? ఊళ్ళే బొచ్చడు మంది మొగోళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి లేని పని నీకు నా మొగడితోనే ఉంటుందా అని ఎన్నిసార్లని చూడాలే, ఎన్ని రోజులని చూడాలే? అరే రమా, మెంటలా అనే నోరు పెట్టుకొని ఒర్రకే. ఎవరికన్నా వెళ్తే ఊరంతా ఊరికొచ్చి నిజమే కావచ్చు అని అనుకుంటారే, అట్లా బదనం చెయ్యకే. జరని పుణ్యం ఉంటదే రమా. అవురన్నా పతట్లోడా, నీకు చెయ్యంగా లేదు గాని నేను చూసి దొరకబట్టంగానే వచ్చిందారా? ఏం చేసినాం? ఏం దొరకబట్టినావు నువ్వు? అరే నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు మొగుడు మొగుడు అని మర్యాద ఇచ్చినా గానీ ఆ మర్యాద నువ్వు కాపాడుకుంటలేవు. నోరు ముయ్యి, నోరు తెర్త మాత్రం బతకవు చెప్తున్నా. నిన్ను అంగడంగడి ఎత్తా. రమాని కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా, ఏం చేయమన్నా ఎత్తా. రాజుకు నాకు మధ్యలో ఏం లేదు రమ్మా, నిజంగా నా భర్త మీద ఒట్టు అసలేం లేదు. ఓ నీ నల్లి కుట్లతనం పెట్టుకొని ఎడవకు. నీ భర్త మీద ఒట్టేస్తున్నావు, వాడు చచ్చనే చచ్చే. ఇక నువ్వు గీసొంటి కథలు చేస్తే వాడు చూడలేకనే చచ్చిండు. అయ్యో గిన్ని మాటలు అంటున్నావేందిరమ్మా? నా పిల్లలకి ఫీజు కట్టాలనంటే మా అమ్మాయికి అమ్మలు పెడతాం రాజు, ఎక్కడైనా ఇత్తరా అని అడగడానికి వచ్చిన రమ్మా, అంతే తప్పించి వేరే ఉద్దేశంతో రాలేదు నేను. అవునే, నీకు ఊరంతా తెలిసిన మొగోళ్ళే ఉన్నారు, నువ్వు పెద్ద కిలాడివేనాయే. వాళ్ళని అడగచ్చు కదా, నువ్వు వాళ్ళని అడగవు. ఎందుకు అడుగుతావు? నీకు నా మొగడే నచ్చే, నా మొగన్ దగ్గరనే వంటివి నువ్వు. మళ్ళా నా మొగడే కావాలని నువ్వు ఇప్పుడు మళ్ళా వీనెంబడ పడతాన్నావు. నీకు మొగడు చచ్చిన బాధ కొంచెమన్నా ఉన్నా అదే సిగ్గులేందానా? ఏ రమా, దెబ్బ ఉచ్చుకుంటా చెప్తానా నేను? ఏం మాట్లాడుతున్నవే నువ్వు? అసలు మా మధ్యలో ఏం లేనే లేదు. ఎందుకే రమా అట్టిగా ఉట్టించి ఇంత బదనం చేస్తావు మనుషులను? అయ్యో దీన్ని అనవరకే నీకు రేషం పొడుసుకొస్తుంది మొత్తం. అట్లా కాదు రమా, నోరు పెట్టుకొని ఒర్రకు. బయట నలుగురింటే నాలుగు లోకాలు ఇన్నట్టు. జరా నీ పుణ్యం ఉంటది, నేను చెప్పేది అర్థం చేసుకో. అసలేం జరగలేదు. లత గిట్లా వచ్చింది అడుగుతుంది, అప్పుడే నువ్వు వచ్చినావు అంతే తప్ప మా ఇద్దరి మధ్యలో ఏం జరుగుతలేదే.
ఓరు నల్లికుట్లోడా, నువ్వెన్ని మాటలు చెప్పినా నమ్మేదాన్ని కాదురా నేను. నన్ను పెట్టుకొని నువ్వు దీంతోటి గులికినావు, దీంతోటి అన్నీ వేసినావు. అప్పుడు ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. మళ్ళీ అన్నీ చెప్పి నేను దాని దగ్గరకు నువ్వు దాంతో మాట్లాడారామా, నాకు నువ్వే కావాలని నన్ను తోలుకొచ్చుకున్నావు. తోలుకొచ్చినప్పుడు మరి నాతోటి ఉండక దీంతో ఏం పని? దీనికి నువ్వు అన్ని ఎందుకు చేసి పెట్టాలి? దీంతో ఎందుకు మాట్లాడాలి? దీని ఇంటికి ఎందుకు పోవాలి? నీకేం లేందే పోతున్నావా? ఏం లేందే ఎత్తన్నావా? దీని గురించి ఉన్న పైసలన్నీ దీనికే పెట్టినట్టున్నావు నువ్వు. అయ్యో రామా, నీ కాలు మొక్కుతారా? మా ఆయన నాకేం పెట్టలేదు, అయినకు నాకేం లేదు రామా. దండం పెడతా, నా భర్త చచ్చిపోయి నేనున్నా రామా. నలుగురింటే నిజమే అనుకుంటారు రామా, నీ కాళ్ళు మొక్కుతా. నువ్వు అదరకు రామా ప్లీజ్. ఓ నలికుట్లదారా, ఇప్పుడెడితే ఏమత్తున్నదే? నువ్వు వేసిన పాపాలకే నీ మొగడు చచ్చిండు. నువ్వు చచ్చినా అయిపోవు, మేం బాగుపడదుము. నువ్వు బతుకుండి నా భర్తను నన్ను మంచిగా ఉండనిత్తలేవు. ఎబ్బా ఉచ్చుకుంటారామా, ఏం మాట్లాడుతున్నవే? గామేం చేసిందే? గామెని పిచ్చి పిచ్చి మాటలు అంటున్నావు. ఆగరాదే జరా. అయ్యో, దాన్ని అనవరకే నీకు రేషం బొడుసుకొచ్చి నా మీద కురికత్తున్నవేమ్రా? తెలివి ఉన్న మొగోనివైతే పెళ్ళాన్ని మంచిగా చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంకో ఆడదాని దిక్కు పోవద్దు. నీకు ఇంట్లో నేను ఉండంగా ఆడదాని దిక్కు మలిగి దాని ఎంబడ పడుతున్నవేమ్రా? దాని ఎంబడ తిరుగుతున్నవేమ్రా? సిగ్గులేని బాడుకావు. అయ్యో ఏమైందిరా? ఏమిటి పెట్టుకుంటారు? ఓ నర్సక్క, లతను అంటే నువ్వు బాగా వెనకేసుకొని వచ్చినావు కదా, అది మంచిది, అది గట్ల కాదు గిట్ల కాదని. మరి ఇప్పుడు జరిగేది ఏంటిది? ఏమైందే పోరి? ఏం చేసిందే? ఇది నా మొగం దగ్గరకు వచ్చి ఇటు సాటుకు వచ్చి మాట్లాడుకుంటారు. నేను రాగానే మాటలు ఆపిర్రు. ఏమైందిరా రాజుగా? లత ఏమైందే? రమ్మంటున్నది నిజమేనానే? అట్లా కాదు నర్సక్క, ఇగో లత వల్ల అమ్మాయి బంగారం పెట్టి పైసలు ఎన్నన్నా తీసుకొస్తావా, పిల్లల ఫీజు కట్టాలని లత వచ్చి మాట్లాడుతుంది. గంతే. ఈ రామచ్చి ఇష్టం ఉన్నట్టు మొత్తుకుంటుంది. అవునర్సక్క, సాటుగా వచ్చి మాట్లాడుకోవాలా? ఫోన్ చేసుకోరాదా? లేకపోతే దీనికి ఎవ్వడు మొగోడు దొరకలేడా? నా మొగడే దొరికిండా దీనికి అన్ని అడగడానికి? నేను అంటేనేమో బాగా కోపానికి వస్తారు మీరు. ఊకి ఇది నా మొగడెంబడా, ఇది తిరుగుడు ఎందుకు, వాడు దాని చుట్టూ తిరుగుడు ఎందుకు? ఇక మేమేనన్నా పోనా? ఆగే రమా, ఎందుకే? అది మొగడు చచ్చిన బాధలా అదున్నది. అట్టిగా బదనాలు నిందలు ఎయ్యకే, జరా ఆగు. ఏంటనేది తెలుసుకొని శాంతంగా మాట్లాడుకోవాలి గాని ఎందుకు కొడుతున్నావు చెప్పు? నేను చూడంగానే ఏందో బంగారం అని పైసలని కథలుతున్నారు ఇల్లు. లేదు లేదు, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నది. నాకు తెలుసు, వీళ్ళు ఇంకా మారలేదు నర్సక్క. అందుకే నాకు మొన్నడుసుంది మండు కత్తంది. దానికి ఏమైనా వీడు దాని చుట్టూ వేసుడు ఏం అవసరం? ఇయ్యాల రేపు ఎవడన్నా ఎత్తాండా గట్లా? అరే రామా, ఒక్కూర్లు ఉన్నాం కాబట్టి ఒకలకొగలం చేసుకుంటామే. ఇక చేసుకున్నంత మాత్రాన మళ్ళా వాళ్ళు అట్లనే ఎత్తుర్రన్న గ్యారెంటీ ఏందే? ఓ మల్లక్క, నువ్వు మాట్లాడకు. ఇప్పుడు నీ భర్త ఇంకో దాని ఎంబడ పోతే నీకెట్లుంటుంది చెప్పు ఒకసారి. నేను కూడా మనిషిని, నేను కూడా ఆడదాన్నే. నేను ఎవ్వలెంబడ పోతలేనే రమా, జర నోరు తగ్గియే నువ్వు. నర్సక్క, నిజం చెప్తాన్నా ఒట్టు. నేను రాజును గదే గైడ్నన్న బంగారం పెట్టి పైసలు తెస్తావా అని అడగనీకి వచ్చిన. నలుగురు ఐదుగురిని అడిగిన, మాకెవ్వరు తెలియదు, అట్లా పెట్టి ఎవ్వరు ఇయ్యరు అని అందరు. లాస్ట్కు నేను తవ్వపంటు రాగా రాజున కనబడ్డాడు. రాజు దగ్గరికి వచ్చి ఇట్లా అడుగుతున్నా గంతే రమొచ్చింది. ఏందో ఏందో అంటాంది నర్సక్క. ఆగే పొల్ల ఆగే, ఏడవకే. అంతా దొంగేడుపు. దానికి మొగడు చచ్చిన బాధ ఏమన్నా ఉన్నదా? అటు మొగడు సాగవంగానే ఇటు మంది మొగళ్ళని పట్టుకొని ఊరేగుతుంది అది. సిగ్గులేంది. అటు మొగుడు ఉండంగానే నా మొగుని పట్టింది. ఇప్పుడు మొగుడు లేకపోతే ఎంతమంది మొగోళ్ళని పడుతుందో ఏం కథనో. ఏ రమా, ఏం మాట్లాడుతున్నావే? పిచ్చిలేసిందా అని నీకు? నువ్వు కూడా ఒక ఆడదానివేనే. ఆడదాని గురించి అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారే? ఆగరాదే, ఏం మాటలే అవి నీ మాటలు? పాడదాను. ఏదో పాపం అప్పుడేదో తప్పు చేసిర్రు, అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఎవరి సంద్ర వాళ్ళు ఉండనే బట్టే. ఇక ఓకలాపతో వరకు పోతే ఇక మళ్ళీ సంబంధం ఉందని అంటగడతారే. బయట వాళ్ళు అంటగట్టండి, నువ్వు ఇంట్లో ఉన్నదానివి నువ్వు అర్థం చేసుకోకుండా అంటగట్టబడుతుంది. బయట వాళ్ళు చూస్తే నిజమే అనుకోరా అనే రామా? ఆగు జరని ఒరుడు పాడదాను. ఏం మాటలు అవి? ఏమని అంటాను? పోరికి భర్త లేడు, పుస్తకం ఏమన్నా అయి చస్తే మన మీదకి వస్తుంది. ఆగరాదే.
ఓ నర్సక్క, నేను మస్తు రోజులు అర్థం చేసుకున్నా, దానింటికి పోయినా అది నా ఇంటికి వచ్చింది. ఇదంతా జరిగినాక కూడా ఇక మంచిగానే ఉంటాన్నాం కదా అని నేను అనుకున్నా. మొన్నడుసుంది బాగా గమనిస్తాన్నా, దీన్ని దొరెత్తుకపోయినప్పటిసుంది నా మొగుడు బాగా ఆగమైతుండు. తిండి తినలేదు చక్కగా, పంట నిద్రపోలేదు. దాని గురించి గంతాగమవుడు ఎందుకు? అది అక్కన చెల్లనా లేకపోతే ఉంచుకున్నది కదా అది. ఉంచుకున్న దాన్ని మర్చిపోయి నాతోటి ఉన్నప్పుడు మళ్ళీ ఉంచుకున్న దాని గురించి గంత ఆలోచించుడు ఎందుకు చెప్పు నువ్వు ఒకసారి. అయితే ఏ లత అట్లాంటిది కాదే, ఏదో తెలుసో తెలియకనో అప్పుడు తప్పు చేసింది. ఇప్పుడు బాధలు పడుతుంది. ఎందుకే ఇంకా బాధలు ఉన్నదాన్ని ఇంకా బాధ పెట్టుడు ఎందుకే? అందరు దాని గురించి ఆలోచిస్తారు కానీ నా గురించి ఎందుకు ఆలోచిస్తలేరు నరసక్క మీరు? చెప్పు, ఇప్పుడు మన భర్త ఇంకోళ్ళతోటి ఉంటా అంటే మనకి ఏమనిపిస్తుంది? రామా, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకే. నువ్వు ఎందుకే మనుషులను ఇంతగానం బాధ పెడుతున్నావు? నేను నిన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నా, అన్ని ఇంట్లోకి తీసుకొస్తున్నా, పిల్లలు చూసుకుంటున్నా, అన్నీ ఎత్తన్నా. నాకు ఆమె సోకే ఉంటే ఆమెతోటే పోపోదు నానే, ఆమెతోటే ఉండకపోదు నానే. ఎందుకే అన్ని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మనుషులను బదనం చేస్తావు? అద్దే నీ మాటలు చల్లగుండా ఆపరాదే, జరా చెప్పేది వినిపించుకోయే. ఓహో, నల్లికుట్లోడా బాగానే సపోర్ట్ చేస్తాను దానికి. ఇప్పుడు పోయి ఉండిపోరా ఇంకేంది? దాని మొగుడు ఉన్నప్పుడు దాంతో అన్నావు, ఇక దానికి మొగుడే లేడు, ఇక ఉండిపో మమ్మల్ని నిష్పెట్టి. నేనేమన్నా అద్దంటానా లేకపోతే దొరకబడుతున్నానా? అయ్యో పోరి, ఏం మాటలే రమా. ఎంపల మీదకి అందుకుంటే సత్తవు బిడ్డ చెప్పుతాన్నా. కొంచెం అన్న అనడానికి సిగ్గుమానం అనిపిస్తలేదే నీకు? దొంగముండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అప్పటి నుండి ఊకుంటా అంటే. గదేవతో బజార్ దాని గురించి నన్ను అంటవేమ్రా నల్లికుట్లోడా? నీ లెక్క నేను చెప్తే నీకు తెలిసేది బాధ. రమానలు గన్ని మాటలు అంటున్నావు రమా, నేనేం చెయ్యండి? ఏడవా కాగు నువ్వు. అలా గటు తిరిగి దాంతో నా ముంగట్నే కులకబడితేవేమ్రా నల్లికుట్లోడా? ఇక నీ సంగతే చూస్తావు. నేను మా అవ్వకు మా అయ్యకి చెప్పి నీ ఈ పంత వల కొట్టుపిత్తా. ఇక నువ్వు నాకు అద్దే అద్దు. ఏంది లొల్లి? ఆగు బాబా, మనం మధ్యలో పోవద్దు. ఇందాం ఆగు. రామా అదే నువ్వు ఆగు జరా. కాదు నర్సక్క, ఇన్ని రోజులు భరించిన వీడేం చేసినా కూడా ఇప్పుడు ఇక భరించే తరం అయితలేదు నాకు. నాకు కూడా మనసు ఉంటది. అట్లా అనుకోవద్దే, సంసారం అన్నప్పుడు అత్తయి పోతాయి. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆడిది ఓర్చుకుంటది గాని చేసుకున్న మొగోడు ఇంకో లెంబడ పోతుండంటే ఎట్లా ఓర్చుకుంటది? ఎప్పు నర్సక్క, నువ్వే ఒకసారి నా దిక్కుండి నువ్వు ఆలోచించు. ఊకే దాని దిక్కుండి దానికి సపోర్ట్ చేసుడు కాదు. అదే గాని అది ఎప్పుడో చేసింది, అయిపోయింది, పంచాయతీలు అయినాయి. ఇప్పుడు మంచిగానే ఉంటాందే, దాని బతికేందో అది బతుకుతాంది. మొగడు చచ్చాయి అది ఎడుతున్నట, తిన్నదరగక మనం ఎడిచినట్టు ఎందుకే దాని మీదకి లొల్లి పెట్టుడు? పాపం దానికి ఒక ఆడదాని లెక్క మనం ఆడోళ్ళమై ఉండి దానికి ఇంత ధైర్యం చెప్పాలి గాని ఇప్పుడు ఏదో గింతంతాళ్ళు ఏదోగా ముచ్చట గురించి మాట్లాడుకుంటే గిన్ని మాటలు మాట్లాడబడితివి. చూసినవానే మరదలా, నువ్వు అప్పుడు మల్లయ్యం పడి తిరుగుతీవు కదా. పూసుకన మీరిద్దరు ఇట్లా అయితే మల్లవ్వ నిన్నిట్లా చేసేది. అవును బావా, అందుకే నీ దిక్కు మల్లగొట్టిండు ఆ దేవుడు మనసు. ఏమన్నా మనల్ని అనేటోడు లేడు, చెప్పేటోడు లేడు మనకు. ఇల్లు పెళ్ళ మొగలు లెక్కనే ఇద్దరు జంట అయ్యచ్చిరు కదనే మళ్ళీ. వాళ్ళత్తే నీకేం బాధ అవుతుంది? అయితే రమా, దానికి ఎన్ని బాధలున్నా ఏం చేసినా కూడా నాకు చెప్పుమనంట. ఇంకోసారి రాజుతోని మాట్లాడకుండా యూత్ తీయే, ఇక వాళ్ళు మాట్లాడుకోరు తీయే, నువ్వు అంత గరం కాకే. నర్సక్క, ఎందరినో మార్చగలుగుతాం గాని వీడిని దాన్ని మార్చలేము. ఇద్దరు బాగా అలవాటు పడ్డారు. అదే నువ్వు ఆ మాటలు మాట్లాడకే. ఆ మాటలు మాట్లాడతాయంటే నాకే కోపం వస్తుంది, వాళ్ళకి ఎంత కోపం రావాలే. నిజమే నర్సక్క, ఇక నాకు ఈ మొగుడద్దు, నాకు ఈ కథ వద్దు, నాది నేను బతుకుతా. ఇక వీడు దాంతోటే ఉండని పండని లేవని నాకు అనవసరం. ఓ పొల్లా, గట్లంటారే మొగన్ని పెట్టి నువ్వెటు పోతావే? ఆగు. నిజమే పోసక్క, చూసినవా ఇళ్ళ కథలు? ఇళ్ళకి ఇంకా మరపత్తలేదు. నర్సక్క, నేను రాజుతోని మాట్లాడే తప్పు అని అంటుంది కదా రామా. ఇప్పటిసుండి ఆమెతోటి నేను మాట్లాడా, ఆయనతోటి ఆయన ముఖం కూడా చూడా. నర్సక్క చెప్పు, రమతోటి నా వల్ల వట్టిగా వాళ్ళు విడిపోవద్దు, వాళ్ళు కలిసే ఉండాలి. ఈ మాయ మాటలు ఎవరికి చెప్పుతున్నవే ముండా? అప్పుడే చెప్తీవు, అదే మళ్ళేమైందే? మళ్ళా నా మొగడు నిష్పెట్ట బుద్ధి అయితే లేదు నీకు? అందంగా ఉన్నాడు కదా. ఏ రామా ఆగు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
ఆమె ఆ మొగడు చచ్చిన బాధలు ఆముంటే నువ్వేమో గిట్ల మాట్లాడుతున్నావు. ఏదో అవసరం వచ్చి అడిగితే రాజును గివ్వా నువ్వు మాట్లాడేది. అందరూ దాని దిక్కే ఉన్నారు, దాని దిక్కే మాట్లాడుతుర్రు. నా బాధనైతే ఎవరికి అర్థమైతలేదు మీకు. ఇగో రమ, ఇంకోసారి రాజుతోని నేను మాట్లాడినా, మేమిద్దరం నన్ను కనబడినా, ఏదైనా కూడా నన్ను చంపిన మంచిదే. ఇక నువ్వు ఏదో మేము మంచి లేక, మా పరిస్థితి మంచి లేక, మాకు అన్నిట్లల్లో నరసక్క వీళ్ళందరూ తోడై ఉన్నారు కాబట్టి రాజును ఒక సహాయం అడిగినా ఎవరిని అడిగినా ఎత్తలేరు. మరి రాజు నీతో అవుతుందా అని అడిగిన తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు రామా. ఇక నీకు తప్పుగా అనిపిస్తే నేను మాట్లాడయ్యా గంతే. ఇప్పటికీ ఇది ఒక్కసారి చూడు. ఓ మా జాల్తి, మా చెప్పినవుతి ఇప్పుడు చెప్పుతారు, మళ్ళా తెల్లారితే మళ్ళా అదే పని మీద ఉంటారు. ఛీ ఆగు, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకునుడే నేను పెద్ద తప్పు చేసిందే. గిన్ని మాట్లాడుతున్నావు, కొంచెం కూడా నీకు అర్థం అయితే లేదే. అట్టిగా నా మీద బదనాలు ఎత్తున్నావు, నిందలు ఎత్తున్నావు. ఛీ, నాకు నీ మీద విరక్తి వచ్చేటట్టు చేసుకుంటున్నావు. మనసులో ఒక్కతున్నాక ఇక నా మీద విరక్తి రాపోతే ఏమత్తది నీకు? లత, నువ్వు ఇన్నుండి పో, సప్పుడేక నువ్వు ఏడవకపో. చేసిందంతా చేసి ఏం తెలియని దాని లెక్క పోతున్నావేమే. ఆగు, అది వేంటి కదా, ఆగు రమా, నువ్వు ఆగు. అప్పుడేక ఇంటికి పోర్రి రమా. పోతా పోతా, నేను మా అవ్వగారింటికే పోతా. ఇక నువ్వు అన్ని డ్రామాలు చేయకు, చక్కగా ఇంటికి నడు. అవునే పొల్లా, అవ్వగారింటికి పోతే నీ సంసారమే ఖరాబ్ అవుతుంది కానీ మంది సంసారం కాదు కదనే. ఏం చెయ్యని దానికి నువ్వు అట్టిగా నీ భర్త మీద నిందలేసి పోవుడు కరెక్ట్ కాదు రామా. చక్క ఇంటికి పో. మీరందరూ దానికే వత్తాసు వలుకుతున్నారు. అది ఎసొంటిదో మీకు తెలియదు. అందరినీ నమ్మించి మోసం చేసే రకం అది. ఎవలేసొంటోళ్ళైతే ఏందవ్వా, నువ్వు నీ భర్తను దగ్గర పెట్టుకొని మంచిగా ఉండలేవు. వీడు ఉంటలేడు కదనే, వీడు దానెంబడినే పోవట్టే. ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నవేమే. అందరి ముంగట నువ్వు నన్ను కొడతావా? గా వేస్ట్ దాని గురించి. ఆగు ఆగు రాజు, ఆగు. ఎంతసేపాయే నేను దీని మాటలు వినబట్టి. ఏమేం మాట్లాడుతుంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. నువ్వేమన్నా మనిషివే నానే? అవి మనిషి మాట్లాడే మాటలే నానే? అట్టిగా నువ్వు నిందలెత్తున్నావు దొంగముండా. నువ్వు నన్ను వీళ్ళందరి ముంగట కొట్టినావు కదా ఇప్పుడు. నువ్వు తప్పు ఎత్తున్నావని అది నేను కరెక్ట్గా మాట్లాడితే నీకు ఇంత కోపం వస్తుంది. సరే సరే మంచిది బిడ్డ, ఇక ఉండు. ఎవరితోటి ఉంటావో ఎవరితోటి అదైతావో కా నిన్ను ఇంకా నమ్మి నీతోటి ఉండు. నా బుద్ధి తక్కువ. అయ్యో ఆగే. పోనీతి నరసక్క, అది మెంటల్ది. కొంచెం కూడా దానికి ఏమైనా తెలివి ఉన్నదా? ఏం మాట్లాడుతుందో మీరు కూడా చూసిరు కదా. అసలు పాపం లత కమ్మలు పెట్టుకునే వాళ్ళన్న పైసలు ఇస్తారా అని అడగటానికి వచ్చింది. గదే ముచ్చట మాట్లాడుతున్నాం. అచ్చిగింత పెద్ద రాశాంగం చేసింది. ఆ పాపం ఆమె భర్త చచ్చిన పోయిన బాధలు ఆముంటే ఇది గన్ని మాటలు అన్నది. ఆమె మనసు ఎంత నొచ్చిందో, ఎంత ఏడుతాందో. అట్లనే ఉంటదయ్యా. మరి నీకేం రోగం? ఆ పొల్లతోటి మాట్లాడకుంటే ఏంది? నీ పెళ్ళ ఉండంగా. నేనెందుకు మాట్లాడుతున్నావా ఆమెతోటి? ఎప్పుడన్నా గిట్లనే ఏదన్నా అవసరం ఉంటే అడిగితే గిది కాదు గది అని చెప్పుతాన్నా, గంతే. ఇక నువ్వు గంతే అంటావు గాని ఇక భార్యకు మనసులు ఉండదా? నన్ను ఇచ్చిపెట్టి దాంతో మాట్లాడేందని ఎవరికైనా అనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా దాంతోటి మాట్లాడకు లతతోటి. ఇక ఏం చేద్దాం, పాపం మట్టిగా గన్ని మాటలు పడి ఏడ్చుకుంటావు ఏంది పొల్లా? అవునరా రాజు, లతతోటి మాట్లాడకు. మరి ఏం చేస్తావు? నీ భార్య మనసులా గట్లుండే. నేనేమన్నా కావాలని మాట్లాడుతున్నానా నర్సక్క? మీరు యూత్తలేరా? పాపం ఆ మీద నాపదలు ఉంటే అందరం పోయినాం, చేసినాం, అయ్యేపోయింది. ఇప్పుడు అదేదో అవసరం ఉందని వచ్చింది కానీ ఆమెతోటి నేనెందుకు మాట్లాడుతున్నా? ఆమె నాతోటి ఎందుకు మాట్లాడుతుంది? అయితే కానీ ఇప్పటికైనా మాట్లాడకయ్యా. మేమందరం లతకున్నాం, లతకి ఏదో రకంగా సహాయపడతాం గాని ఇక నీ భార్య గంత కుళ్ళు పెట్టుకున్నాక నువ్వు మళ్ళా మాట్లాడితే లేనిపోని పెద్ద లొల్లిలు అవుతాయి. అవునే నర్సి, లత ఏడ్చుకుంటావాయే? ఏం చెప్తాందో, ఎంత ఏడుతాందో, ఇటు పోయొద్దందాయే ఓసారి. అమ్మ కూడా కోపంగా వేంది. పోరా, మళ్ళీ ఏం చేసుకునేది తెలియదు. పో, నీ ఉట్టిగా కొడుతుంది. ఇవాళ అన్న మాటలకు నీ కోపం వచ్చి కొట్టినావు గాని పో. సరే నర్సక్క, మీరైతే ఇటు ఓర్రి, నేను రమ్మ దగ్గరికి పోతా గాని. పోయేద్దాం లత దగ్గరికి. అబ్బో, నేను పోషి ఎంబడబడి పోషికి అలవాటైతే
ముందు భవిష్యత్తులో నా పరిస్థితి కూడా గిదే ఉండు కావచ్చు. వామ్మో నేనైతే తప్పించుకున్నా. ఓ మల్లయ్య, తిన్నావా అన్నం? సప్పుడే ఎత్తలేవు. ఏయ్ నీకెందుకే ఆయన గురించి ఏమో అన్ని తిన్నవా అని అడుగుతున్నావు? ఏ అట్లా అడిగిన బావా, చూస్తాండు మరి చూసి మందలిత్తలేనేడు ఏందని అడిగినా. అన్ని మందలిచ్చుడు ఏం అవసరం నీకు, నేను ఉండంగా. అయ్యో బావా, కోపానికి రాకే, అట్టిగానే మందలిచ్చినతి. ఇంకోసారి మందలియ్యగాని పోదాంపా ఇంటికి. పో నీకు అంతోటి పోబుద్ది అయితే పోలేవు మరి. అబ్బో నేనెందుకు పోతా, మల్లలాతకొచ్చిన పరిస్థితి నాకత్తది. నాకు గసొంటి ఏమద్దు గాని పా, నాకు నువ్వు ఉన్నావు చాలు. ఇంకోసారి నా ముంగటాన్ని మందలియ్యాలే, నీ సంగతే చూస్తనే ఇక నేను. ఓ బావనే కోపం వస్తుంది బావగారికి. పాపా పోదాంపా. ఇన్నవానయ్యా మాటలు, నన్నెంత ఘోరంగా అన్నదో. నువ్వు లేకపోతే నాకు ఇన్ని మాటలు వస్తున్నాయ్యా. నేనేం చెయ్యడానికే నన్ను అనవసరంగా అంటుర్రు. నా బతుకు ఇంత ఘోరంగా అవుతుందని ఎప్పుడు అనుకోలేదయ్యా. నువ్వు నన్ను పెట్టి పోయినావు. నువ్వు ఉన్నప్పుడు ఏదో కొంచెం ధైర్యంగా ఉన్నా గాని, నువ్వు పోయినప్పుడు సున్ని మందితోటి మాటలు పడాల్సి వస్తుంది. ఏం పాపం చేసిన దేవుడా, నాకు ఇంత పెద్ద బాధలు పెడుతున్నావు. అంతా ఇన్నా అన్నీ చూసినా నా భార్యను అది అంటదా? ఏం చేయకముందే నా భార్యను అనవసరంగా అన్నది. దాన్ని దయ్యాన్నై పీడిత్తా ఈరోజు రాత్రి. బాధపడకు లత, నీకు నేను లేని లోటు ఖచ్చితంగా తీరుస్తా. అయ్యో పోరి బాగా ఏడుతుంది కదా. తాత ఏడవకే, నీ ఏడుసుడు చల్లగుండా. నా బాధ అంతా మా ఆయనకి చెప్పుకుంటా ఏడుతున్న మల్లక్క. నేనేం చేయకముందే, నేనేమనకముందే ఆమె ఎన్ని మాటలు అన్నదో చూసినా ఇన్నరా మీరు? అయితే లత, లోతున వడ్డోళ్ళ మీద 10 రాళ్ళు ఎత్తరు జనాలు. మరి ఏం చేద్దాం? పాడగాను నువ్వు ఆంతోటి ఇలా మాట్లాడకున్నా అయిపోవు. నువ్వేదో అవసరానికి పోతే దానికంట్లా పడుతుంది. ఇదంత పెద్ద పెంటాయే. ఏడవకు. ఓ నర్సక్క, పిల్లల ఫీజు అడుగుతున్నారు. ఫీజు కడితేనే ఎగ్జామ్ రాసిస్తావు అని అంటున్నారు. పిల్లగాళ్ళకు రేపే ఎగ్జామ్. మమ్మీ ఫీజు కట్టు అని అంటే చేతిలో ఒక్క రూపాయి లేదు నర్సక్క. మా అమ్మ కమ్మలు పెట్టి బిడ్డ పైసలు తెచ్చి నన్నగాడు అడిగి రానంటే 4-5 అడిగినా ఎవరు మాకు తెలియదని అన్నారు. లాస్ట్కు రాజు కనిపిస్తే రాజు దగ్గరికి పోయిన నర్సక్క. నా ఆచారం పాడుగాను పోకున్నా అయిపోవు, అడగకున్నా అయిపోవు. ఎల్లకిన్ని మాటలు పడకపోదు నేను. అయితవైతీయే, నీ గాసారం మంచిగా లేదు, నీ రాత మంచిగా లేదు. ఆ రాసినోడు ఎట్లా రాసిండో గాని ఏం చేద్దాం, నీకు దేవుడు బాధలే పెట్టి పాడేయండు. ఏడవకు, నీ ఏడుసుడు చల్లగుండా. ఏదో అన్నది అది అయిపోయింది, ఇక దానికి ఏం కోపం ఉన్నదో నీ మీద ఇక అన్నది. కానీ అదే ఓ రోజు అర్థం చేసుకొని దాని బుద్ధి చెప్పుకుంటది. కానీ నువ్వు ఏడవకు. పాప రాత పాడుగాను, నేను గిసొంటి రాత రాసుకొని వచ్చి పాడైనా ఏం చేయాలి? మంది మాటలు చూసినవా ఏ నాయనా? నా మీద నిందలు ఎత్తుర్రే నాయనా, నా మీద బదనాలు ఎత్తుర్రే నాయనా. నాయన నేను ఎట్లా కట్టుకుందునే నాయనా? అదే ఆగు. ఓ నాయనా, నన్ను చెందు పోయినవే నాయనా. నన్ను ఇంకా బాధలు పెట్టుకోవని పోయినవా ఏ నాయనా? నువ్వు చూస్తలేవా ఏ నాయనా? నాయన నేను తప్పు చేసింది, తప్పు చేయండి నువ్వు మీదుండి చూస్తలేవా ఏ నాయనా? నాయనా నేను ఎన్ని మాటలు పడాలే నాయనా? ఆగే ఆగు, ఏడవకే. మళ్ళీ మీ వాళ్ళకి వెళ్తే వాళ్ళు బాధపడతారు. ఆగు. నర్సక్క, నాదేమి రాత నర్సక్క. నేనేం చేయకముందే నర్సక్క నన్ను గన్ని మాటలు అనబట్టే నర్సక్క. మీరందరూ నా తోడై ఉన్నారు కాదు నర్సక్క. మీరందరూ చూస్తలేరా నర్సక్క? నా మూడు చచ్చిపోయిందని నర్సక్క. నా మీద నిందలు ఎత్తుర్రా నర్సక్క. చెప్పిన కదనే, నూతుల వడ్డోళ్ళను 100 రాళ్ళు ఎత్తరు. జరా నీ పుణ్యం ఉంటది, ఏడవకే. ఆగు. నీ ఏడుసుడు పాడగాను, ఏం ఏడుతాను? ఆయన చచ్చిపోయినప్పటి నుండి నీకు ఏడిపే. దాని మాటలు పాడగాను, దాని మాటలు వింటే నాకే పిచ్చిలే
పట్టించుకోకు, నీకు మేము ఉన్నాం కదా, మేము నిన్ను ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం, నీకు ధైర్యంగా నిలబడతాం. నువ్వు ఆ రాజుగాంతో మాట్లాడకు, ఏం చేద్దాం ఆ పిల్లంతా అపార్థం చేసుకుంటున్నప్పుడు వానితోటి నువ్వు మాట్లాడకు, నీకు మేము ఉన్నాం కదా, ఏదైనా ఆపద వచ్చినా ఏదొచ్చినా మల్లక్కకి చెప్పు, నాకు చెప్పు, మేము చూసుకుంటాం. ఎందుకు ఏడతాను బిడ్డ? వచ్చిన వాళ్ళందరికీ ఏడుసుడేనా? మేము వచ్చుడితోటే దానికి దుఃఖం వచ్చింది. ఎందుకు అవ్వ ఏడుసుడు? ఏడితే అత్తాడా? మనం ధైర్యంగా ఉండాలి గాని. ఏడవకే లత, నువ్వు అస్సలు ఏడవకు. దూడ్చుకోయే, ఆ కళ్ళ నీళ్ళు దూడ్చుకో. ఆ కళ్ళకు నీళ్లు కారినట్టే అవ్వలాలా, ఏం చెయ్యాలి, ఎంత చెప్పినా ఇంటలేదు. మేము ఉన్నాం కదనే లత, నువ్వు అస్సలు రంది పెట్టుకోకు, సరేనా? ఏడవకు. సరే నర్సక్క. మల్లక్క మనం వచ్చి బాగాసేపు అవుతుంది, పోదాం. కూసోపోయి రవ్వ జరసేపు. మేము పనికని వెళ్ళినాం, అటు నుండి ఇటే వచ్చినాం. ఇక మళ్ళా బాగాసేపు అవుతుంది ఇంటికాడ, మా నర్సన్న యుత్తాడు కావచ్చు, మళ్ళా అత్తది రేపు ఇట్లా. సరే అత్త మేలత, నువ్వు ఏడవకు, రంది పెట్టుకోకు, బుక్కడంత తిను, సరేనా? సరే నర్సక్క. ఏడవేనవే ఎటువేనవే? నేను గాలతోలింటికి పోయినయ్యా. అయ్యో, ఆ దొర వచ్చిన ముచ్చట చెప్పత్తా మాట్లాడత్తా అని పోయినవా? నన్ను తీసుకొని పోతావని నేను అనుకుంటే ఒక్కదానివే పోయినావే. ముచ్చట కాదయ్యా. మరి ఏమిటికి పోయినావు? ఏం లేదయ్యా, ఇగో లతనట రాజుతోటి మాట్లాడంగా రమ చూసి పెద్ద లొల్లి పెట్టింది కాదు ఇవరిదాకా. అయ్యో అవునా? ఎందుకు లొల్లి పెట్టింది? ఇక నీ మొగడు వచ్చిందని మళ్ళా నా మొగని పట్టినవా అది ఇదని మస్తు లొల్లి పెట్టింది. ఇవరిదాకా లొల్లి కన్నే ఉన్నా. అయ్యో దాని రోగం పాడుగాను. అయినా లత రాజుతోటి ఏం మాట్లాడుతోంది మరి? ఏదో బంగారం పెట్టి పైసలు తెస్తావా అని అడుగుదామని వేయిందట. పోయేవరకు ఆయన రమ చూసింది, వాళ్ళిద్దరు మాట్లాడుకోగా ఇక పొట్టు లొల్లైంది. లత బాగా ఏడ్చుకుంటే పోతే పొయ్యి మందలిచ్చి అత్తన్నా. అయ్యో గందుకు పోయినవా? నేను మరి దొరాడొచ్చి మాట్లాడే కదా, మరి ఆ ముచ్చట గిట్లా మాట్లాడినవేమో అని నేను అనుకుంటున్నా. ఇక గింతలొల్లాయే, అది ఏడ్చుకుంటావాయే, అది బాగా ఏడుతాంది. ఏడవంగా ముచ్చట ఎట్లా అడగాలి చెప్పు? కరెక్టే గాని మరి ఆ దొర ఫోన్ చేస్తాడు కావచ్చు. ఫోన్ చేస్తే ఓ 2 రోజులు ఆగు, 2 రోజులు అయినాక అడుగుతాం, మాకు వేరే పని ఉన్నదని చెప్పు. సరే తి. సరేగా, అన్నం తిన్నావా మరి? తినలేదే. నాకు కూడా ఆకలి అవుతుంది, తిందాం పా చెరుకుక్కడు. సరే. ఎందుకు మమ్మీ? అమ్మమ్మల ఇంటికి మనం ఇక్కడనే చదువుకుంటాం మేము. నేను రమ్మన్నప్పుడు చక్కగా నాతోటి రార్రి, లేకపోతే ఈయనే ఉండుర్రి, మీ అయ్యతోటి చెప్తున్నా. ఎందుకు రామా అంత బీపీ పెంచుకొని ఒర్రుతున్నావు? నువ్వేవనివిరా నాతోటి మాట్లాడడానికి? నా పేరు పెట్టి విలువనీకి 10 మందిలో నన్ను కొడతావురా నువ్వు? ఇంకా నీతోటి ఉంటానా నేను? సచ్చినా మంచిదే కానీ నీతోటి నేనుండా సంసారం చెయ్యా. నీకు నా పిల్లల గురించి అవసరం లేదు, నా గురించి అవసరం లేదు. ఈ రోజుతో మన మధ్యలున్న బంధం తెగిపోయింది గంతే. ఇగో రామా, నేను ఎందుకు కొట్టినో నీకు కూడా తెలుసు. అన్నీ నువ్వు పిచ్చి మాటలు మాట్లాడినావు కాబట్టి కొట్టినా. అర్థమవుతుందా? నువ్వు వట్టిగా సీరియస్ కాకు, అంతా సంసారాన్ని ఆగమాగం చేయకు. నేనేం చేస్తలేను, నిన్ను కాదని పిల్లల్ని కాదని నేనేం కూడా చేస్తలేను. ఆమె వచ్చి జస్ట్ నన్ను అడిగింది, అంతలోపటినే నువ్వు వచ్చి లొల్లి చేసినావు. అది కరెక్ట్ కాదు రామా. నీతోటి మాట్లాడే అవసరం నాకు లేదు. నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నా, నీతోటి నాకు సంబంధం లేదు. నన్ను ఆపకు. రమా, ఎట్లా పోతావో నేను కూడా చూస్తా. నేను ఓనియా, ఇప్పటి నుండి నేను ఎవ్వరితో మాట్లాడనే, నీ కాళ్ళు మొక్కుతానే, జర దండం పెడతానే, అన్ని పిచ్చి వేయకే ప్లీజే. మమ్మీ ఉందామే, దెబ్బ తీస్తా, చక్కగా నోరు మూసుకొని నడువుర్రి. వాళ్ళ మీద కోపం ఎందుకు తీస్తున్నావు చెప్పు? ఆగురమా, నేను ఓనియా, నువ్వు అన్ని డ్రామాలు చేయకు. నా గురించి నీకేం అవసరం? నేను పోతే నీకేమైతుంది? ఉన్నది కదా దాంతోటే ఉండు, ఇంకేంది? దానికి మొగడే చచ్చిపోయే. నీకు దండం పెడితేనే అన్ని పిచ్చి మాటలు మాట్లాడకు, పిల్లలు ఉన్నారు. అరే నాని, మీరు బయట పోయి ఆడకపోర్రి. ఎటు పోరు, నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, వాళ్ళు అన్నే చదువుకుంటారు. ప్లీజే అట్లా మాట్లాడకే. మీరు ఓరి నాని, మమ్మీతోటి కాసేపు మాట్లాడేది ఉంది. సరే డాడీ, నువ్వు నాతోటి మాట్లాడేది ఏం లేదు. చక్కగా నేను చెప్పేది వినురామా ప్లీజ్. నువ్వు ఫస్ట్ కూసుందుపా, కోపం పక్కన పెట్టు. మందిలా నా మీదకి ఉరికొచ్చి కొట్టి ఇప్పుడు ఇంట్లో నెమ్మదిగా మాట్లాడితే ఎవడింటాడు? నాకు అవసరం లేదు. నువ్వేం మాట్లాడినా నేను ఖచ్చితంగా నేను వెళ్ళిపోతే ఇంట్లోకి గంతే. నువ్వు కూసోరామా, నేను చెప్తా, మాట్లాడతా, నువ్వు కూసో. ఏంటిది? నీ కాళ్ళు మొక్కుతున్నారామా, నేను ఎటువంటి తప్పు చేయలేదు.
నిజం నా పిల్లల మీద ఒట్టేసి చెప్పుతున్నా. నేను ఆమెతో ఒక ఫ్రెండ్గానే ఉన్నా కానీ నేను ఎటువంటి తప్పు వేయలేదు. సరే నీకు ఆమెతోటి మాట్లాడు ఇష్టం లేదు కదా, ఇప్పడుసుంది ఆమెతో మాట్లాడా, వాళ్ళ ఇంటికి పోను, వాళ్ళకి ఏ సహాయం చెయ్యా, నీకు దండం పెడతా. ఈ ఒక్కసారికి చూడు రామా ప్లీజ్. అట్టిగా మనది మనమే బయటేసుకొని లొల్లిలు పంచాయతీలు అవసరమా? ఇప్పుడు నువ్వు మీ ఇంటికి పోతే నిజంగానే నేనేదో చేసినా అని వాళ్ళు నిన్ను పంపరు. ఇక్కడ నేను పిచ్చోన్నైతా, మన ఇద్దరి మధ్యలో పిల్లలు బాధపడతారు. ప్లీజ్ రామా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు నా కాలు ముట్టకు. ఈ ఒక్కసారికి చూడే ప్లీజే. నీకు ఆమెతో మాట్లాడు ఇష్టం లేదు కదా, ఆమె ముఖం కూడా చూడ నేను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి ఉండురామా ప్లీజ్. నువ్వు ఇప్పుడు చెప్పి తర్వాత మాట్లాడవన్న గ్యారంటీ ఏముంది? నువ్వు చూస్తావు కదా, వాడకట్టోళ్ళు కూడా చూస్తారు కదా, వాళ్ళను కూడా అడుగు. నువ్వు చూసింది ఉంటే నువ్వు ఇక దేనికంటే దానికే. పిల్లల మీద ఒట్టేసి చెప్పు, నీకు దానికి ఏం సంబంధం లేదా? పిల్లల మీద ఒట్టు, మేము జస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం, మాట్లాడుకున్నాం కానీ వేరే ఏం లేదు. నువ్వు ఇప్పటి నుండి దాంతో మాట్లాడినట్టు, దాని ఇంటికి వేయనట్టు ఏదన్నా నాకు తెలియాలే. నీకు తెలియకుండానే నీ చుట్టూ మనిషిని పెడతా. నాకు గింత ముచ్చట తెలిసినా కూడా నేను వెళ్ళిపోతా, నిన్ను వదిలేస్తా ఇక. సరే రామా, ఈ ఒక్కసారికి చూడు, నేను ఇంకోసారి ఆమెతోటి మాట్లాడను కూడా మాట్లాడా. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? అయితే ఇట్లా లొల్లి అవుతుంది. ఇక లొల్లి తర్వాత ఏమైతుంది, వాళ్ళు అసలు మాట్లాడుకుంటారా, వాళ్ళు మాట్లాడుకోరా, తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక పార్ట్స్ వస్తూ ఉంటాయి. మీరు మాత్రం మన వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు కూడా మంచిగా అనిపించి మీకోసం తొందర ఎపిసోడ్స్ చేయాలని అనిపిస్తుంది. అయితే దోస్తులు, చిన్ననాటి ప్రేమ కథ గురించి బాగా మంది అడుగుతుర్రు. రేపు చిన్ననాటి ప్రేమ కథ వస్తుంది, తర్వాత మళ్ళీ ఈ పార్ట్ వస్తుంది, నెక్స్ట్ కంటిన్యూ. మర్చిపోకండి, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని.